అందరికీ నమస్కారం. నేను మీ మాదే సుజాత, న్యాయవాది. ఇది ఫేస్బుక్ లైవ్ చేయడానికి కొన్ని అనివార్య కారణాలు, సిగ్నల్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నాను. అందుకే లైవ్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే దళిత క్రైస్తవ బహిరంగ సమావేశము ఏలూరు వేదికగా ఈ ఎవరైతే మాజీ అని చెప్పుకునేటువంటి మ్యాజిస్ట్రేట్ ఉన్నాడో జడా శ్రవణ్ కుమార్ నిర్వహించినటువంటి, మరి సొంత రూపాయి ఖర్చు అయితే అంత ఘనంగా అయితే పెట్టే వ్యక్తి అయితే కాదు. మరి ఆ ముడుపులన్నీ మరి ఎవరి కనుసనల్లోంచి మరి వచ్చి ఊడిపడితే మరి అంతగా భారీ మీటింగులు పెట్టి మరి విర్రవీగుతా ఉన్నాడో మరి అది అతని విద్యతకే వదిలేస్తున్నాం. మరి ఆ బహిరంగ సభ వేదికగా మరి దళిత క్రైస్తవ మహాసభలో లేకపోతే సంథింగ్ క్రిస్టియానిటీకి సంబంధించిన మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని మరి ఆ మీటింగుల పరంగా మరి ఎంతోమంది మత బోధకులు బోధించాలి తప్ప మరి కనీసం అక్షర జ్ఞానం లేకుండా ఊరికే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకునే వ్యక్తుల చేత, లేదంటే సోషల్ యాక్టివిస్టుల చేత, లేదా పాటలు పాడే వాళ్ళ చేత, లేకపోతే కొంతమంది కనీసం ఇంకా ఏదేంటో కూడా అవగాహన లేకుండా ఉన్న వ్యక్తుల చేత మరి మాట్లాడిస్తూ విచ్చలవిడిగా విర్రవేగడం జరిగింది ఆ స్టేజ్ మీద. నేను ఆ రోజు శ్రీశైలం వెళ్ళబట్టి నేను డైరెక్ట్గా పాల్గొనలేదు, కానీ లేదంటే కనుక మీటింగ్లో ఖచ్చితంగా మరి నేను కూడా అటెండ్ అయ్యేదాన్ని. వాళ్ళ మీటింగ్ ఏర్పాట్లును వాళ్ళ ప్రసంగాలు చూడడానికి నేను తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని మీడియా ఛానల్స్లో చూడడం జరిగింది. వాటిని వాళ్ళ మాట్లాడిన విధానం మరి ఒక లా చదివి ఒక న్యాయవాద వృత్తిలో న్యాయవాదినని చెప్పుకుంటూ కనీసం సిఓపి కూడా లేకుండా, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ లేకుండా మరి న్యాయవాదినని చెప్పుకుంటూ, సరే లా చదివాడు న్యాయవాదే, లాయరే అనుకుందాం, ఇప్పుడు సిఓపి లేకపోతే బిఫోర్ లాయరే అనుకుందాం. మరి ఒక లా చదివి లాయర్గా ఉండి, అలాగే ఒక మాజీ మెజిస్ట్రేట్గా మరి అక్కడ ఎంతో ఘనమైన పొజిషను, మ్యాజిస్ట్రేట్ అండ్ జడ్జి అండ్ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ అంటే ఎవరు కూడా పొజిషన్ని తృణపాయంగా వదిలిపెట్టే పరిస్థితి అయితే ఉండదు. చాలా గౌరవప్రదమైన పోస్ట్. మరి ఈ మహానుభావుడు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశానికి దరిద్రంగా దాపరిచ్చాడో జడా శ్రవణ్ కుమార్ అనేటోడు మరి ఎందుకు వదులుకున్నాడో అతని విజ్ఞతగా ఇది కూడా వదిలేస్తున్నాం. ఇంకా మాజీ అని జడ్జిని అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు. సరే, ఆయనకి సంబరం కాబట్టి అతనికి మరి అక్కడ ఏం జరిగిందన్నది వివరాలు పబ్లిక్కి, జనాలకి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు కాబట్టి అతని విజ్ఞతకి వదిలేస్తున్నాం. మరి ఆ రకంగా లా చదివి ఒక వ్యక్తి మరి ఆ భాష ఏంటో, పబ్లిక్ స్పీచ్ ఎలా ఉండాలో, ఒక డిగ్నిటీ, ఒక హోదా, ఒక సమయనం పాటిస్తూ మరి చదువుకున్న వ్యక్తి ఎలా బిహేవ్ చేయాలో కూడా కనీసం విలువలు తెలియని వ్యక్తిగా ఉన్నాడు. వీడు ఒక ప్రజాసేవకుడు, ప్రజల పక్షాన నిలబడే ప్రజల మనిషి. వీడికి రాజకీయ భవిష్యత్తుని లక్షలాది మంది వెనకాల ఉంటూ ఈ జడా శ్రవణ్ కుమార్ని సపోర్ట్ చేస్తూ 10 లక్షల మంది ఉంటే, అంటే 1,10,00,000 మంది క్రైస్తవ జనాభా లెక్కేసినట్టున్నాడు. ఒకవేళ నిజంగా 10 లక్షల మంది ఉంటే కనుక 10 లక్షల మంది పబ్లిక్కి ఇతను కనీసం మాట్లాడటం కూడా చేతకాని వ్యక్తి. ఇతను ఒక నాయకుడిగా వెలుగొందుతానని చెప్పేసి సొద్దపోస మాటలు చెప్తున్నాడు అక్కడ. అతను ఏ విధంగా బిఫోర్ ఒకసారి మరి లక్షలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది జనము తండోపతండాలుగా మరి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని విర్రవీగుతాడు. నా వెనకాల బోల్డ్ మంది ఉన్నారు అని చెప్పి విర్రవీగుతూ ఉంటాడు కదా. ఒకసారి
వినిపిస్తాను చూడండి ఇతని మాటలు. ఇది ఒకప్పుడు. చూడండి ఒక్కసారి ఈ రికార్డు వినండి. టచ్ చేయలేరు, మీ వల్ల కాదు. ప్రభుత్వాలే టచ్ చేయలేరండి, పోలీసులు ఇంకేం టచ్ చేస్తారు? నన్ను టచ్ చేసే దమ్ము మీకు లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. నా వెనుక కొన్ని లక్షల మంది మా సమాజం ఉంది. అంత సామాన్యంగా ఏం కాదు, ప్రభుత్వాలే కూలిపోతాయి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే. అది అంటే ప్రభుత్వాలే టచ్ చేయలేవు, నేను ఏం చేసినా ఏం మాట్లాడినా అన్నది ఒకప్పుడు. ఇది బిఫోర్ కనీసం ఒక 1 year బ్యాక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అనుకుంటా. ఇది సాక్షి ఛానల్లో వచ్చింది ఈ రికార్డు. మరి ప్రభుత్వాలే టచ్ చేయలేరు అన్న డైరెక్ట్గానే వార్నింగ్లు ఇస్తూ విర్రవీగుతూ ఉన్నాడు స్టేజ్ల మీద. మరి నిజంగానే మరి ఇతను వాగుడికి ఇప్పుడు ఉన్న అతని పైన చర్యలకి మరి నిజమే అనిపిస్తుంది ఇతని వ్యాఖ్యలు కూడాని. ప్రభుత్వాలే టచ్ చేయలేవు, నా వెనక లక్షలాది మంది మా సమాజం ఉందని చెప్పేసి ఆ రోజు విర్రవీగాడు. ఇప్పుడు నిన్న పెట్టినటువంటి 2029 సంవత్సరంలో నాకు కోట్ల మంది వద్దండి, ఒక్క 10 లక్షల మంది జడా శ్రవణ్ కుమార్ని నమ్మండి చాలు. అలా 10 లక్షల మంది నీవు అనుకున్నావని ఒక్క మాట అనండి చాలు. 10 లక్షల మంది ఉన్నారు, 10 లక్షల మంది నా వైపు ఉంటే రాజకీయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు 2029. అది ఇప్పుడు ఏదైతే మొన్న బహిరంగ సభ జరిగిందో ఏలూరు వేదికగా, మరి ఆ మీటింగ్లో కోట్ల మంది అవసరం లేదు, కనీసం 10 లక్షల మంది నా వెనక ఉండండి అని వీడు బెగ్గింగ్ చేస్తున్నాడు ఈ జడా శ్రవణ్ కుమార్ అనేవాడు. విన్నారు కదా, ఆ రోజు లక్షలాది మంది నా సమాజం ఉందన్నాడు, ఈ రోజేమో బెగ్గింగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఇతని యొక్క నిజ స్వరూపం. ఈడ్స్ అంతే, ఇతని వెనక కనీసం 100 మంది కూడా ఉండరు. 100 మంది ఎప్పుడు కూడా వీడు పారేసినటువంటి ఎంగులాకులు ఏరుకుని తినే తాగుబోతు ఇడియట్స్, చదువు సంజలు లేని రౌడీ రాస్కెల్స్ తప్ప వీడు వెనక కనీసం పట్టుమని 100 మంది కూడా ఉండరు. ఇతని వెనక ఇప్పుడు ప్రస్తుతం కనీసం 100 మంది కూడా లేక జనాల్ని బెగ్గింగ్ చేసుకుంటున్నాడు అన్నమాట. అడుక్కుంటున్నాడు. రాజకీయం అంటే ఏంటో చూపిస్తాడంట 10 లక్షల మంది వీడికి సపోర్ట్ చేస్తే. ఈ జడా శ్రవణ్ కుమార్ అనేటోడు ఆ 10 లక్షల మందిని కూడా అమ్మేస్తాడు. అలాంటి నేచరు, ఒక దొంగ నేచర్ కలిగినటువంటి వ్యక్తి ఈ జడా శ్రవణ్ కుమార్. నమ్మి పొరపాటును కూడా వీడిని మోసపోకూడదు. అలా మోసపోయిన బాధితుల్లో నేను కూడా ఒక వ్యక్తిని. అందుకనే ఇతని గురించి పిన్ టు పిన్ను పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తిని కాబట్టే ఈ రకంగా నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు దళితులు నా షెడ్యూల్ కులాలు అంటున్నాడు, నా దళిత జాతి, నా క్రిస్టియానిటీ అంటున్నాడు. ఆ రోజు ఏదైతే సంతనూతలపాడులో బహిరంగ సభలో ఆ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆ తల్లిదండ్రులు నిలదీస్తూ ఉంటే, డబ్బు తీసుకుని కేసు చేయకుండా కేసు అమ్ముడిపోయావు అవతల వాళ్ళతో అని చెప్పి నిలదీస్తూ ఉంటే బహిరంగ మీటింగ్లో వీడు మాట్లాడిన మాట, ఈ రోజు నుంచి దళితులకి ఎవ్వరికి కూడా, షెడ్యూల్ కులాలకి, దళిత క్రైస్తవులకి ఎవరికి కూడా నేను, షెడ్యూల్ క్యాస్ట్లకి ఎవ్వరికి నేను దళితులకి కేసులు చేయను ఈ రోజు నుంచి అని శపథం చేసావు కదరా. మరి ఈ రోజు ఎలా మాట్లాడుతున్నారా సన్నాసి నువ్వు? ఈ రోజు 10 లక్షల మంది సపోర్ట్ చేయమని ఈ రోజు ఎలా మాట్లాడుతున్నావు? మరి ఆ రోజు కేసులు చేయనని విర్రవీగావు కదరా, శపథాలు చేసావు కదా అదే స్టేజ్ల మీద, అయ్యే మీటింగుల్లోనూ. మరి అవే మీటింగుల్లో మాట్లాడిన మాటలు నీకు చెవుల్లో మరి పోయినాయా నోట్లోంచి? ఇప్పుడు బుర్ర ఏమైనా పోయిందా నీకు? ఇప్పుడు అడుక్కుంటున్నావు మళ్ళీ 10 లక్షల మంది ఎవర్రా నీకు సపోర్ట్ చేస్తుంది? పట్టుమని 10,000 మంది కూడా సపోర్ట్ చేయర్రా నీకు సన్నాసి. నీకు వచ్చిన ఓట్లు 71. ఆ 71 మీద కూర్చోబెట్టారు నేను తీసుకెళ్ళి.
ఆ తాడికొండ నియోజకవర్గంలో నామినేషన్ వేస్తే నువ్వు నేను వేసినటువంటి నామినేషన్కి ఎన్ని కుతంత్రాలు చేసావో, ఎన్ని ప్రయోగాలు చేసావో నీ బుద్ధి అంతా చూపించుకున్నావు. నాకు ప్రతి విషయం కూడా పిన్ టు పిన్ తెలుసురా లోఫర్ నా కొడక. నీలాంటి లోఫర్లని నమ్ముకుని రోడ్డు మీద పడ్డారా ఎంతో మంది. పిచ్చి సన్నాసి నువ్వు. మళ్ళీ పైపెచ్చు లాయర్వి. నీ లాయర్ స్టేటస్ చూస్తే 2023 డిస్మిస్ల్ అయిన కేసు లిస్టు 600 పైపెచ్చే. నువ్వు అటు దళితులకి న్యాయం చేయక, ఇటు కేసులు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయక, నీ బాధితులు హై ప్రొఫైల్స్ కూడా ఉన్నారంటే ఇప్పుడే బయటపడుతుంది అసలైన వాస్తవాలు. హై ప్రొఫైల్ క్లయింట్స్ కూడా ఎంతో మంది బాధపడి బారిన పడ్డారంట నీ బారిన వాళ్ళు. ఇది నీ నేచరు. నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్కి పట్టిన దొంగవి. నువ్వు దొంగ వేదవి. నువ్వు ఎవడరా నిన్ను నమ్మేది? ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి నీ ప్రయోజనం కోసం మరి నీ చేత మరి ఆ రోజు ఏ మీటింగులు పెట్టావో, ఎవరెవరు కనుసనల్లో పెట్టావో అది కూడా తెలుసు నాకు. ఈ రోజు ఎవరెవరు కనుసనల్లో మీటింగులు ఏర్పాటు చేస్తా ఉన్నావు నువ్వు, అది కూడా తెలుసు. జనాలకి తెలుసు. ప్రతి ఒక్కరికి చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ ఉంటే అక్కడ బొంగళ పరిచే రకానివి నువ్వు. నువ్వు ఓసర వెళ్ళి వేషాలు వేస్తూ అక్కడ దొరికితే అక్కడ, ఇక్కడ దొరికితే అక్కడ, ఇటు అటు మారుస్తూ అటు ఇటు మారుస్తూ. ఈ సందర్భంగా వీడు ఎవరైతే ఈ జడా శ్రవణ్ కుమార్ అనేటోడు ఉన్నాడో వీడు ఒక దొంగ రాసుకెళ్ళి ఒక లోటర్ కూడా. వీడు క్రిమినల్. నన్ను అడిగితే వీడు ఒక క్రిమినల్. వీడు ప్రజాస్వామ్యాన్ని, హిందువుల్ని, ప్రతి ఒక్కరిని, ఇప్పుడు క్రిస్టియన్ అని మొదలు పెట్టాడు. క్రిస్టియన్ కూడా కూనీ చేస్తాడు వీడు అవకాశం దొరికితే. ముందు ఎవడో పెట్టాడు, పశ్చిమ గోదావరి ఎటకారం మామూలుగా ఉండదంట. ఏం ఎటకారం ఎవరే మాట్లాడి ఎదవా, నీకే చెప్తున్నా. జడా శ్రవణ్ కుమార్ ఏమైనా పశ్చిమ గోదావరిలో పుట్టి పెరిగాడారా సన్నాసి? వాడి ఎటకారానికి నువ్వు సపోర్ట్ చేస్తూ ఎటకారం అని మాట్లాడుతున్నావు. పరికమాల రాస్కెల్. వాడెవడో రావణంట స్టేజ్ మీద విర్రవీగుతా ఉన్నాడు. వీడు చూస్తే ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్ లో వృత్తిపరంగా ఒక గౌరవప్రదమైన గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడుతున్నాడు. నోటుకు వచ్చినట్టు ప్రగల్భాలు వలుగుతున్నాడు. ఏం ధైర్యం రా మీకు? అన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందన్న సంగతి మర్చిపోతున్నారా మీరు? వాడెవడో రావణంట యూట్యూబ్ ఛానల్ వాడు బానడ పట్టేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు ఆయాసపడుతూ. పవన్ కళ్యాణ్ అనే అంత, లేదంటే రఘురామకృష్ణరాజు గారిని అనే అంత ఒరే మీ కెపాసిటీ అంటే చూసుకోండి. ముందు మీరు ఎంతవరకు లిమిట్ అంతవరకు లిమిట్ లో మాట్లాడండి. మీ లిమిట్ దాటి మాట్లాడతారు ఎందుకు రా సన్నాసులారా? ఈ సందర్భంగా ఈ జడా శ్రవణ్ కుమార్ అనేటోడిని ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గాని, అపోజిషన్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాని, ఒకవేళ వాళ్ళు గాని వీళ్ళు గాని పొరపాటుని నమ్మితే గనక ఈ జడా శ్రవణ్ కుమార్ అనేటోడిని మీ గొయ్యి మీరు తవ్వుకున్నట్టే లెక్క. అది గ్రహించండి. వీడు మాట వేరు, వెనకాల వాడు దుచ్చర్యలు వేరు. వీడికి తన మన భేదం, ఆడబిడ్డలని భేదం గాని, లేకపోతే ఏది మనస్సాక్షి అనేదే లేని వ్యక్తి ఈ జడా శ్రవణ్ కుమార్ గారు. వీడిని దొరికిన కాడల్లా చెప్పు తీసుకుని పళ్ళు రాలగొట్టి తరిమి కొట్టండి ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి. వెధవ సామాజిక వైషమ్యాలు తెస్తూ సమాజంలో ఒక ద్రోహిగా తయారయ్యాడు వీడు. ఎక్కడికక్కడే విచ్ఛిన్నం చేస్తూ ఎవరిని మనశ్శాంతిగా బ్రతకనీయకుండా ఎప్పుడు కూడా బయటికి రాని వ్యక్తులు మాలాంటి వాళ్ళం కూడా మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నాడు ఈ రాస్కెల్. వీడిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు త్రిపుల్ ఆర్ గారిని విమర్శించి